మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నాకు 908 ర్యాంక్ వచ్చింది బ్రో. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లో. సో నేను మీకు చెప్పినట్టుగానే నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డైరెక్ట్ స్టూడెంట్ యొక్క రివ్యూను, వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వచ్చింది ఎస్వి యూనివర్సిటీలో, వీటన్నిటి గురించి అయితే నేను వీడియో చేస్తాను మాటిచ్చాను. మాటిచ్చిన ప్రకారమే నేను ఇక్కడికి వచ్చేసి స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ ర్యాంక్ నుంచి వస్తే ఏ ర్యాంక్ మధ్యలో వాళ్ళకు సీట్ వచ్చింది, వీటన్నిటి గురించి అయితే వాళ్ళ మాటలను కనుక్కోవడానికి అయితే నేను వచ్చేసాను. సో ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. హాయ్ బ్రో. మీ పేరు? వంశీకృష్ణ. మీరు? సతీష్. ఓకే. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది సతీష్? 2600 వచ్చింది. 2600. ఏది బయోకెమిస్ట్రీ? బయోకెమిస్ట్రీ. మీకు? 620. ఓకే. హైయెస్ట్ ర్యాంక్ ఎంత మీకు? మీ క్లాస్లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు? 3000 వచ్చినా కానీ ఎస్వి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. రిజర్వేషన్ వల్ల వచ్చిందా? ఏది కేటగిరీ? సీనా? ఓకే. ఏ డిపార్ట్మెంట్ బ్రో? ఆక్వాకల్చరా? ఎంత ర్యాంక్ వచ్చింది మీకు? 1672. మీ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ర్యాంక్ ఎంత? హైయెస్ట్ ర్యాంక్ 3000 వచ్చినా కానీ ఆక్వాకల్చర్లో ఎస్వి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఏది మీ డిపార్ట్మెంట్లో? మా డిపార్ట్మెంట్. వాళ్ళు ఏ కేటగిరీ బ్రో? ఎస్సీ కేటగిరీ. ఓకే. ఏది సెల్ఫ్ సపోర్ట్ కింద వచ్చిందా ఎట్లా? అవును. ఓకే. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? మా నేమ్ ఇస్ తేజస్. ఓకే. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది బ్రో? నాకు 150 వచ్చిందా? ఏది మీ డిపార్ట్మెంట్? మా డిపార్ట్మెంట్ సైకాలజీ. ఓకే. సైకాలజీ 150 ర్యాంక్ వచ్చింది. మీ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది? 200. అంటే లాస్ట్ ర్యాంక్ 200ఆ? 204 అంటే 214 వచ్చింది కౌన్సిలింగ్ సైకాలజీలో. 204. 214 వచ్చింది కౌన్సిలింగ్ సైకాలజీ. ఓకే. అంటే 214 వచ్చినా కానీ మీ డిపార్ట్మెంట్లో ర్యాంక్ వచ్చింది. అదే ఇక్కడ సీట్ వచ్చింది ఎస్వి యూనివర్సిటీలో. సో 300 వచ్చినా కానీ సీట్ వస్తుంది ఇక్కడ? మేబీ ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. కేటగిరీ వైజ్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 214. ఓకే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ హర్ష. ఓకే. మీరు ఏ డిపార్ట్మెంట్? హోమ్ సైన్సా? మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? 755. సో మీ బ్యాచ్లో హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? మా బ్యాచ్లో హైయెస్ట్ ర్యాంక్ ఫుడ్ టెక్నాలజీలో 2200 వచ్చింది. ఫుడ్ టెక్నాలజీలో కేటగిరీ ఎస్సీ. 200. హోమ్ సైన్స్లో టోటల్గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అది 4 బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. హ్యూమన్ డెవలప్మెంట్, ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్. సో ఇందులో ఎక్కువగా హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 2200 కేటగిరీ ఎస్సీ. ఓకే. సో 2200 వచ్చినా కానీ మీకు హోమ్ సైన్స్లో వచ్చే సీట్ వస్తుంది ఎస్వి యూనివర్సిటీలో. ఓకే. థ్యాంక్ యూ హర్ష. ఓకే. హాయ్ బ్రో. ఓకే. మీ పేరు? కార్తిక్. మీకు ఏ డిపార్ట్మెంట్ మీరు? బయాలజీ డిపార్ట్మెంట్. వైరాలజీ. మీ దాంట్లో ఎంత ర్యాంక్ వచ్చింది? లీస్ట్ వచ్చేసరికి 107. హైయెస్ట్ వచ్చేసరికి 2300 ర్యాంకు. సో 2300 ర్యాంకు లోపల వస్తే ఎస్వి న్యూస్లో సీట్ వస్తుంది. ఓకే. ఏది వైరాలజీ? ఓకే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఓకే. మీ పేరు? వరుణ్ అన్న. ఏ డిపార్ట్మెంట్ మీరు? యానిమల్ బయోటెక్నాలజీ. ఓకే. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నాకు 1700 అన్న. ఓకే. మీ యానిమల్ బయోటెక్నాలజీలో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వస్తే సీట్ వస్తుంది ఎస్వి యూనివర్సిటీలో? అప్ టు 2500 వరకు రావచ్చు. 2500 లోపు వచ్చినా కానీ సీట్ రావచ్చు. ఏది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం? అవును. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. మీ పేరు? సాకేత్. ఓకే. మీ ఏ డిపార్ట్మెంట్ బ్రో? జియాలజీ. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? 23. మీ దాంట్లో లోయెస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత? లోయెస్ట్ వచ్చి 75. ఓకే. హైయెస్ట్ వచ్చి 4th ర్యాంక్. సో 75 లోపల లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చింది. ఓకే. 75 లోపల వస్తే సీట్ వచ్చే అవకాశం 100% ఉంది ఎస్వి యూనివర్సిటీలో. అలాగే లేదు, సీట్స్ అవైలబిలిటీ అండ్ కాంపిటీషన్ బట్టి. ఓకే. సో మా కాంపిటీషన్ కొంచెం లోగా ఉంటుంది కాబట్టి మీకు అవుతుంది. ఏ కొంచెం మోబిలిటీ అయితే సో ఒక 200 ర్యాంక్ వచ్చినా కానీ వస్తుందా సీటు? ర్యాంక్ అనేది ఎప్పుడు ఒక 80 లోపు ఉంటుంది. 80 లోపు? 80 to 85. 80 to 85 లోపల వస్తే ర్యాంక్ అయితే వస్తుంది యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఎస్వి జియాలజీలో. ఓకే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఓకే. మీ పేరు? సన్నిత్. ఓకే. మీరు ఏ డిపార్ట్మెంట్ బ్రో? మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ. జనరల్ మైక్రోబయాలజీ. ఓకే. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది?
నాకు 908 ర్యాంక్ వచ్చింది బ్రో ఓకే ఫర్ 38 మార్క్స్ బీసీఈ కేటగిరీలో 38 మార్క్స్కి 908 ర్యాంక్ వచ్చింది. అండ్ మీరు మామూలుగా మీ డిపార్ట్మెంట్లో సీట్ రావాలంటే ఎస్వి యూనివర్సిటీలో ఎంత ర్యాంకు ఎంత నుంచి ఎంతలో వస్తుంది? అప్రాక్సిమేట్లీ 3200 అది ఏ కేటగిరీ అయినా వాళ్ళ కానీ 3500 బిలో ఎంత ర్యాంక్ వచ్చినా మాక్సిమం వచ్చే ఛాన్స్ సెకండ్ ఫేజ్లో అయినా వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ అట్లే వచ్చిందా మీకు? లాస్ట్ ఇయర్ అలాగే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా చాలా వీడియోలు అయితే చేస్తాను, ఇంకా చాలా డిపార్ట్మెంట్ అయితే కవర్ చేయాల్సి ఉంది. సో అందుకని చెప్పేసి మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మీకు వచ్చిన ర్యాంక్ అయితే కామెంట్ చేయండి, దాని తగ్గట్టు నేను సీట్ వస్తుందో లేదో చెప్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, ముఖ్యంగా లైక్ చేయండి. సో దీని గురించి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ.